నమస్కారం. ఈరోజు మనం తల పై భాగం నుంచి గొంతు వరకు ఇక్కడ వరకు అది ఏ నొప్పి అయినా, అది చెవు నొప్పి అయినా, కన్ను నొప్పి అయినా, పన్ను నొప్పి అయినా, ఇతర ఏ నొప్పి అయినా మనం శరీరంలో ఒక పాయింట్ను మనం ప్రెజర్ చేయగలిగితే, దాన్ని మర్మ అంటారు. ఆ మర్మ పాయింట్ను మనం చేయగలిగితే మనకి ఆ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. పూర్తిగా తగ్గిపోదని చెప్పను, ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు చేతికి ఇది బొటన వేలు, ఇది చూపుడు వేలు. ఈ చూపుడు వేలు బొటన వేలుని ఇలా పట్టుకొని ఈ చూపుడు వేలు మధ్యలో లాస్ట్కి ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర తీసుకుని ఒక గుంట ఒకటి తగులుతుంది. ఆ గుంటలో దీన్ని మామూలుగా లార్జ్ ఇంటెస్టైన్ 4 అంటాం పాయింట్, కానీ ఇది మర్మా పాయింట్. ఇక్కడ ఇది ఆకుప్రెజర్లో దీన్ని ఈ పెయిన్ కోసం వస్తారు, కానీ దీన్ని కొంచెం అట్లో కరెక్ట్ ఆ గుంటలో ఆ పాయింట్ని ఇలా ఏలు పైకి ఎత్తకుండా ఇలా మనం ఒక 30 సార్లు చేయాలి, నుంచి 60 సార్ల వరకు కూడా చేయొచ్చు. ఇలా ఒక 3 అవర్స్కి ఒకసారి ఇలా మనం చేస్తూ ఉంటే మనకి పెయిన్ ఎక్కువ ఉందనుకోండి 90 సార్లు కూడా చేయండి. పెయిన్ తక్కువ ఉందనుకోండి, తక్కువైతే 30 సార్లు, ఇంకా ఆ పైన 120 సార్లు కూడా చేయొచ్చు. చేతిని ఏలు పైకి ఇలా తీయకూడదు, ఏలుని ఇలానే పెట్టుకొని ప్రెజర్ ఇస్తూ ఉండాలి. దీన్ని మనం చేయటం వల్ల ఇక్కడి నుంచి పైన తలపైన ఎక్కడైనా ఏ భాగంలో తలనొప్పి కానీ, చెవి నొప్పి కానీ, కన్ను నొప్పి కానీ, పన్ను నొప్పి కానీ ఏ కూడా తగ్గుతాయి. కానీ పన్ను నొప్పికి అయితే, ఓన్లీ పన్ను నొప్పికి అయితే ఈ గోరు ఇలా ఉంటుంది కదా, పళ్ళు కూడా ఇలానే ఉంటాయి. ఎందుకంటే ఇది వచ్చి ఫ్రంట్ భాగం వస్తుంది, ఇక్కడ బ్యాక్ భాగం వస్తుంది. ఏ పక్క అయితే ఉంటుందో చిన్న ఒక పెన్ తీసుకొని మనం ఇక్కడ ఈ గోరు దగ్గర ఇలా ప్రెజర్ ఇస్తూ ఉంటే కంప్లీట్గా చూపుడు వేలు లేదా బొటన వేలు ఇలా మనం రౌండ్గా తిప్పుతూ ఉంటే ఒక దగ్గర పాయింట్ నొప్పి వస్తుంది. అది పన్నుకు సంబంధించిన నొప్పి అయితే మీకు స్పాట్లో తగ్గిపోతుంది. కానీ ఇది తగ్గద్ది. ఒకవేళ దీనికి తగ్గలేదు అనుకోండి, ఈ గోరు చుట్టూ చూపుడు వేలు బొటన వేలు ఆ రెండింటికి పెన్ తీసుకొని ఈ పెన్నుని ఆ గోరు పక్కనే ఇలా ప్రెజర్ ఇచ్చుకుంటూ వస్తే మీకు ఎక్కడైతే నొప్పి ఎక్కువ ఉంటుందో ఆ పాయింట్ని ఎక్కువసేపు చేయాలి. ఇది చేయటం వల్ల మీకు ఉపశమనమే కాదు, ఇదే పన్ను నొప్పి అయితే మీకు ఇంక మళ్ళీ తిరిగి గడ కనిపించదు. కానీ ఇది ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది. అంటే ఒకసారి చేసేది కాదు, మళ్ళీ ఒక 2-3 అవర్స్కి ఒకసారి మీరు ఆ విధంగా చేయటం వల్ల మీకు మంచి పెయిన్ వల్ల మంచి బెనిఫిట్ వస్తుంది. నమస్కారం.